అక్కడ నాకు శత్రువు ఉంది. తనున్న చోట నేనుండలేను. తను అక్కడే ఉంది. తను నడిచే దారిలో నేను నడుస్తున్నా, తను పీల్చే గాలి నేను పీలుస్తున్నా నా ఇరిటేషన్లో నేను అక్కడ వర్క్ చేయలేను. ఇంక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళు. సరేనండి. లేపండి. చూస్తారు కదా వెళ్ళేది. పొరపాటు అయిపోయిందమ్మా. రండమ్మా, దగ్గరలోనే హాస్పిటల్ ఉంది, చూపించి పంపిస్తాను. అవసరం లేదులేండి, నువ్వు చూపించుకుంటావు. అదేంటమ్మా, నా వల్లే దెబ్బ తగిలింది, నేను చూపించి పంపిస్తాను. రండమ్మా ప్లీజ్, రండమ్మా. బాగా నొప్పిగా ఉందా? ఏం కాదులే, చిన్న దెబ్బలేగా. ఇవి చిన్న దెబ్బలేంట్రా? ఎందుకేరా నేను ఇంటికి పొమ్మని చెప్పింది? ఈ దెబ్బలే కాదు, ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. అంతగా పోదాం అంటే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. రే, ఇంటికి పోవడానికి కాదురా ఇంత దూరం వచ్చింది. అట్టంటప్పుడు నన్నెట్టాలమంటావు? నీతో పాటు నేను. అదంత కట్టమైనా పర్వాలేదు నీలా. కొంచెం త్వరగా పోనివ్వండి. వచ్చేసా మేడం, హాస్పిటల్ దగ్గరలోనే ఉన్నా. బాలు, పానీ, లంచ్ చేద్దామా? నువ్వు చేసే. కలిసి తిందామని కదా. ఆకలికి కలుపుగోలుతనం ఉండదు, దానికి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. నువ్వు తిను. రోగానికి కలుపుగోలుతనం ఎక్కువ. ఒక్కటొస్తే వరుస పెట్టి వస్తాయి. దానికి ఇండివిడ్యువాలిటీ లేదు. వద్దని చెప్తున్నాను కదా. నీతోనే తినాలని చెప్తున్నాను కదా. మైథిలి, లీవ్ మీ అలోన్. ఎవరు ఆకలి వాళ్ళది. నీకు ఆకలేస్తుందంటే నువ్వు తిను. ఓకే, నువ్వు రావు అంతేగా. నాకు ఆఖరిగా లేదు. మైథిలి, లంచ్ చేద్దామా? నువ్వు చేసే. కలిసి తిందామని కదా. ఆకలికి కలుపుగోలుతనం ఉండదు, దానికి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. రోగానికి కలుపుగోలుతనం ఎక్కువ. ఒక్కటొస్తే వరుస పెట్టి వస్తాయి, దానికి ఇండివిడ్యువాలిటీ లేదు. వద్దని చెప్తున్నాను కదా. నీతోనే తినాలని చెప్తున్నాను కదా. పానీ, లీవ్ మీ అలోన్. ఎవరు ఆకలి వాళ్ళది. నీకు ఆకలేస్తుందంటే నువ్వు తినేయ్. హే మైథిలి, ప్లీజ్. ఫస్ట్ నేను అడిగినప్పుడే వచ్చుంటే ఎంత బాగుండేది. పద.
నువ్వు చెప్పింది కరెక్టేలే. తులసి అక్కడుంది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడకుండా బాధపడే కంటే నువ్విక్కడ తనక్కడ ఉండటమే కరెక్ట్. గ్యాప్లో ఆలోచించావా? ఆలోచిస్తేనే కదా అండర్స్టాండింగ్ కుదిరేది. తనున్న చోట స్వర్గమైన నాకు మాత్రం నరకమే. ఓకే ఓకే, మళ్ళీ ఆ టాపిక్ తెచ్చి నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే. హ్యాపీగా లంచ్ అయ్యి. గుచ్చుతూనే ఉంటారు, అయ్యో గుచ్చానా అంటారు. మీ ఆడాలంతా ఇంతేనా? ఆడవాళ్ల మీద నీ అభిప్రాయం మారదా? అమ్మ మారితేగా అభిప్రాయం మారడానికి. అందరు ఆడవాళ్ళు నీ అభిప్రాయంలో ఉండరు. మా అమ్మలా ఉండకపోతే చాలు. జాగ్రత్త బాలు, బాలు జాగ్రత్త, బాలు. ఇదేంటి హాస్పిటల్లో లేదే? మా మేడం గారు పర్సనల్ డాక్టర్ గారు ఇల్లమ్మా. ఇంటికెందుకు? హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం కదా. మేడం, మీకు ట్రీట్మెంట్ చేయించాలి కదా, ఎక్కడైతే ఏంటి, అసలే రక్తం పోతుంది. త్వరగా రండి, లోపలికి వెళ్దాం. రండమ్మా, జాగ్రత్త. అదుగునమ్మా, ఆవిడే మా మేడం. అదేంటి డాక్టర్ గారు ఇల్లన్నారు కదా, మరి మీ మేడం ఫోటో ఏంటి? ముందు డాక్టర్ గారిని పిలవండి. మీరు అలా కూర్చోండి అమ్మా, నేను పిలుస్తాను. వెళ్ళండి. దండాలమ్మా, నా పేరు జానకి. అయ్యో బ్లడ్ పోతుంది, ఇలా రండి. పదండమ్మా. రండి, కూర్చోండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదేంటండి, డాక్టర్ గారు వస్తున్నారన్నారు కదా, మరి మీరు చేస్తున్నారేంటి? డాక్టర్ గారు వచ్చేసరికి టైం పడుతుంది కదమ్మా, బ్లడ్ పోతుంది, ఈ లోపల ఫస్ట్ ఎయిడ్ చేద్దామని. సరే, ఏం కాదా? జానకి, ఇవి లోపలికి తీసుకెళ్ళు. సమయానికి చాలా హెల్ప్ చేశారండి, చాలా థ్యాంక్స్. ఇంక మేము వస్తామండి. వదలాలు. అంతలోకి ఎక్కడికి వెళ్తారు? పాపం మీ మొహాలు చూడండి, ఎంత పీకిపోయి ఉన్నాయో. ఎప్పుడు తిన్నారో ఏంటో, కొంచెం ఏదైనా తినేసేయచ్చు కదా. అది పర్వాలేదండి, మేము వెళ్తాం. రా బాలు. అమ్మా, అది కాదమ్మా, కొంచెం తినేసి వెళ్ళండి, ఎందుకు మొహమాట పడతారు? జానకి, వీళ్ళకి వడ్డించు. అది కాదండి, మేము వెళ్తాం. నీలా ఆకలేస్తుందే, తినండి. తినేసి వెళ్దామే. అది కాదు బాలు, మనం వెళ్ళాలి కదా. ఎందుకట్ట ఆలోచిస్తున్నావు? వీళ్ళు మంచోళ్ళలాగే ఉన్నారుగా, రా తిందాం. రే బాలు, అది కాదురా. కూర్చో. సరే, నువ్వు తిను బాలు, నాకు ఆకలిగా లేదు.
అదేం కుదరదు. నువ్వు తింటేనే నేను తింటా. అది కాదు బాలు. సరే తిను. జానకి వడ్డించు. వడ్డించు వడ్డించు. చాలా థ్యాంక్స్ అండి. కడుపు నిండా భోజనం పెట్టారు. మేము వెళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారమ్మా? ఎక్కడికో తెలీదు. ఇక్కడే ఉండొచ్చు కదమ్మా. ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ వద్దండి. మేము ఒకళ్ళ మీద ఆధారపడడానికి రాలేదు. మా బతికేదో మేము చూసుకుంటాం. వస్తామండి. పదరా బాలు. వెళ్ళొద్దు. వెళ్ళకూడదు. మమ్మల్ని వెళ్ళొద్దంటున్నారేంటి? ఎందుకు? మీరిక్కడి నుంచి వెళ్ళకూడదని మా మేడం చెప్పారు. అర్థమైందా? మీ మేడం చెప్పారా? ఆవిడికి మేము తెలుసా? ఏమో, అవన్నీ మాకు తెలీదు. మీరిక్కడి నుంచి వెళ్ళకూడదు అంతవరకే మాకు తెలుసు. ఏంటండి ఎటకరంగా ఉందా? కడుపు నిండా భోజనం పెట్టారని ఏం చెప్పినా చేస్తాం అనుకున్నారేమో. అట్టంటే ఏం కుదరవు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నెల పదవి వెళ్దాం. రేయ్ చూడండి, మర్యాదగా మేము చెప్పినట్టు వింటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మమ్మల్ని కాదనుకుని మీరు వెళ్ళాలనుకుంటే మీకు ప్రతీదీ ప్రాబ్లమే. అర్థమైందా? ఏంటండి ఇది? బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులు మా దగ్గర కాదు. మేము వెళ్తాం. పదరా. చూడండి, మర్యాదగా మేము చెప్పినట్టు వింటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మమ్మల్ని కాదనుకుని మీరు వెళ్ళాలనుకుంటే మీకు ప్రతీదీ ప్రాబ్లమే. అర్థమైందా? ఏంటండి ఇది? బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులు మా దగ్గర కాదు. మేము వెళ్తాం. పదరా.
ఇక్కడికి రావడం వరకే మీ చేతిలో ఉంది. అడుగు బయట పెట్టాలంటే మా మేడం గారి పర్మిషన్ ఉండాలి. అసలు ఎవరండి మీరు? ఏంటండి ఈ దౌర్జన్యం? ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? దౌర్జన్యం చేయడం మా కాన్సెప్ట్ కాదు మేడం. మేం చెప్పినట్టు వింటే ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు. కాదని మొండికేస్తే మిమ్మల్ని ఏం చేయను, వీణ్ణి లేపేస్తా. ఏంటి సంపేస్తావా? దా సంపు. నెలా వీళ్ళు మంచోళ్ళ లేరే. దా మనం వెళ్ళిపోదాం. మమ్మల్ని ఏం చేయొద్దండి, మీకు దండం పెడతానండి. మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతామండి. మీకు దండం పెడతానండి. మాకు తెలుసు మేడం, మీరు ఇలా అంటారని కూడా మా మేడం చెప్పారు. అయినా మీరు వినకుండా వెళ్తాను అన్నారంటే వీణ్ణి చంపేమని చెప్పారు. వద్దు అంటే చేయొద్దు, మా బాలునే చేయొద్దు అంటే చేయొద్దు. వద్దు వద్దు. జానకి, రండి మేడం, లోపలికి వెళ్దాం. బాలు బాలు మీరు బుద్ధిగా లోపలికెళ్ళండి. మీ బాలుని ఏం చెయ్యం, లేకపోతే చంపేస్తా. మీరు చెప్పినట్టే వింటానండి, మీరు చెప్పినట్టే వింటా. రండి మేడం, లోపలికి వెళ్దాం. బాలు నేను చేయకండి, మా బాలు జాగ్రత్త. బాలు ఇక్కడ మేము చెప్పింది మీరు విన్నంత వరకు తనకి ఏ ఇబ్బంది ఉండదు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అది కాదండి, ఎందుకు మమ్మల్ని ఇక్కడ బంధించాలని చూస్తున్నారు? ఎందుకో మాకు తెలీదు. మా మేడం గారు చెప్పింది చేయడమే మా పని. లోపలికి రండి. బాలు రండి. ఇదిగో ఇదే మీరుండబోయే రూమ్. మీకు కావలసిన బట్టలు, నగలు అన్నీ ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్నంత వరకు తమరేమడిగినా మీ కాళ్ళ దగ్గరకొస్తాయి. కాదని ఎదురు తిరిగితేనే ప్రమాదం. జాగ్రత్తగా ఉండండి. వస్తాను. నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. నీలా బాలు